దాదాపుగా ఒక దశాబ్దం నుంచో ఒక పుష్కరం నుంచో పోరాడుతుంది. ఇంతకుముందు ఇండైరెక్ట్గా గురూజీ అనో లేకపోతే ఇంకేదో అనో పవన్ కళ్యాణ్ని అండ్ త్రివిక్రమ్ని పోర్ట్రే చేస్తూ పోక్ చేసేది ఇండైరెక్ట్గా, అంటే పేర్లు తీయకుండా చేసేది. ఆ దశాబ్దం దాటిన తర్వాత పుష్కరం దాటిన తర్వాత మరి ఏదైనా ఫ్రీడమ్ వచ్చిందో ఏమైందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు డైరెక్ట్గా అటాక్ చేయడం స్టార్ట్ చేసింది. మరి ఎవరైనా చూసి ధైర్యం తెచ్చుకుంది అనుకోవచ్చు. సరే, వస్తే వచ్చావు. ఒకటి మాత్రం వాస్తవం, ఎవరు అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా, పూనం కౌర్ అనే ఒక అమ్మాయి చాలా రోజుల నుంచి ఒక బాధతో అయితే బాధపడుతుంది. ఆవిడ మానసికంగా కుంగిపోయిందా లేదా శారీరకంగా కుంగిపోయిందా లేకపోతే ఏమైందో మనకు తెలియదు, కానీ అది ఆవిడ పర్సనల్. ఆవిడ ఎవరి చేతనో ఇబ్బంది పడింది అనే మాట మాత్రం వాస్తవం. ఆ పెయిన్ మాత్రం ఆవిడ ప్రతి ట్వీట్లోనూ ప్రతిసారి కనబడతా ఉండేది. ఇప్పుడు డైరెక్ట్గా త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద ఒక ఎలిగేషన్ పాస్ చేసావు, అతని వల్ల నేను ఏదో రకంగా పలానా చోట పలానా రకంగా ఇబ్బంది పడ్డాను అని. సరే, నువ్వు ఇబ్బంది పడ్డావు. ఇది TMAA అసోసియేషన్ కాదు, ట్విట్టర్ మా అసోసియేషన్ అయితే కాదు కదా. ఇది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కాబట్టి నువ్వు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో కంప్లైంట్ పెట్టాలి. నీకు ప్రాబ్లం ఏంటి అంటే, మా అసోసియేషన్లో కంప్లైంట్ పెడితే నాకు న్యాయం జరగదు, ఆయన చాలా పెద్ద వ్యక్తి, క్షణాల్లో ఏవేవో చేస్తారు, నాకు అన్యాయమే జరుగుద్ది, అలా అని నేను చెప్పడం వేస్ట్ అని నువ్వు ఫీల్ అవుతున్నావు. అండ్ ఒకటి, పూనం కౌర్ మరి ఎలా ఫీల్ అవుతుందో నాకు తెలియదు, కానీ దశాబ్ద కాలంగానో సహస్ర కాలంగానో మొత్తానికైతే ఏదో రకంగా తన లోపల ఉన్నదంతా ఒక్కసారికైతే కక్కడం అంటే ఇన్ సెన్స్ అట్లీస్ట్ ఓ పేరన్నా బయట పెట్టింది. అంత ధైర్యం చేసింది దానివి 2 అడుగులు వేసి రావడానికి ఏంటి ప్రాబ్లం?